హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సుల్తాన్గా మారిన బికారి. ఇది ఒక పర్షియా జానపద కథ. ఇరాన్ దేశంలో బషీర్ అనే యువకుడు ఉండేవాడు. బషీర్ మంచి అందగాడు. కానీ తల్లిదండ్రులు లేనందువలన చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడపసాగాడు. ఎంత కష్టపడినా అతడి కష్టానికి తగిన ఫలం దొరకనందున కాలినడకన యమన్ అనే ఊరు చేరుకున్నాడు. యమన్లో బషీర్కు తెలిసిన వాళ్ళు ఎవరూ లేనందువలన అతనికి పనులు ఎవ్వరూ ఇవ్వలేదు. తినడానికి తిండి లేదు. ఒక్కరోజు గడిచేసరికి బషీర్కు జీవితంపై విసుగు పుట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకొని దగ్గరలో ఉన్న కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద దీవార్ అనే ఫకీరు విచారంతో కొండ మీదికి వస్తున్న బషీర్ని చూసి, జీవితంపై విరక్తి కలిగి కొండ మీద నుండి కిందికి దూకి చావాలనుకున్నావా అన్నాడు. అది విని బషీర్ ఆశ్చర్యంతో, అరే, ఈ సంగతి మీకెలా తెలుసు అని అడిగాడు. నిన్ను చూస్తుంటే బాగా తెలుస్తుంది. అది సరేగాని ఇంతకీ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు? నీకు ఏం కష్టం వచ్చింది? చూడ్డానికి అందంగా ఉన్నావు, మంచి బలశాలిలా ఉన్నావు, నీకు ఏం తక్కువ అని ఫకీరు అడిగాడు. నేను కష్టాల్లో పుట్టి పెరిగాను. నాకు సొంత వాళ్ళు ఎవ్వరూ లేరు. కష్టపడి పని చేస్తానంటే ఎవరూ పనిలోకి తీసుకోవడం లేదు. దీనారాలు సంపాదించకపోతే ఎలా బ్రతికేది? అందువలన చావడానికి నిశ్చయించుకున్నాను. నా నొసటన ఇలా బ్రతకమని రాసినట్లుంది అని బాధతో అన్నాడు బషీర్. ఫకీర్ ముందుకు వచ్చి అతడి ముఖాన్ని బాగా పరిశీలించి, అరే, నా అదృష్టం ఎంత బాగుంది! నీకు సుల్తాన్ అయ్యే యోగం ఉంది. నువ్వు ప్రయత్నించలేదు. కొండ దిగి ఉత్తరం దిక్కులో ప్రయాణం చెయ్యి. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు కష్టాలు కలిగినప్పుడు ఈ ఫకీర్ని తలుచుకో అని వెళ్ళిపోయాడు. ఆ మాటలు విని బషీరు చాలా సంతోషపడ్డాడు. వెంటనే కొండ దిగి ఉత్తర దిశ వైపు వేగంగా నడిచాడు. దారిలో అందమైన కొలను కనిపించింది. అందులో అప్సరసల్లాంటి స్త్రీలు జలకాలాడుతున్నారు. చెట్ల వెనుక దాగి బషీర్ వారిని గమనించాడు. అందులో ఒక స్త్రీ అందం బషీర్ని ఎంతో ఆకర్షించింది. బషీర్ ఆనందంతో చెట్టు వెనుక నుండి రావడంతో ఆ స్త్రీలు గమనించి కొలను నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న గుర్రాలు ఎక్కి వేగంగా వెళ్ళిపోయారు. బషీర్ బాధతో ఆగిపోయాడు. ఆ తర్వాత బషీర్ ఇంకో దారి గుండా బయలుదేరాడు. అతనికి ఎదురుగా కొందరు ఒక శవాన్ని గాజు పెట్టెలో తీసుకుని వస్తున్నారు. అంతా విలువైన దుస్తులు ధరించి ఉన్నారు. అందువలన వాళ్ళు మోసుకు వస్తున్న శవం సుల్తాన్ది అయి ఉంటుందని గ్రహించాడు. వాళ్ళకి మర్యాద ఇవ్వాలని పక్కకి జరిగాడు. కాలికి రాయి తగిలి జారి బోల్తా పడ్డాడు. సరిగ్గా ఆ సమయానికి శవం మోసుకు వస్తున్న వాళ్ల ముందు పడ్డాడు. అంతలో ఒక వ్యక్తి పరిగెత్తుకు వచ్చి కింద పడిన బషీర్ని పైకి లేపి, హుజూర్, మా సుల్తాన్ హఠాత్తుగా చనిపోయారు. ఆయన శవం భూస్థాపితం చేయడానికి వెళ్తున్నాము. మీరు మాతో పాటు రండి అన్నాడు. బషీర్కు మనసులో భయం ఉన్నా మెల్లగా వారి వెంట నడిచాడు. ఆ తర్వాత అందరూ కలిసి సుల్తాన్ శవం భూస్థాపితం చేశారు. సుల్తాన్కు స్వర్గంలో సకల సౌకర్యాలు కలగజేయమని అల్లాని ప్రార్థించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి బషీర్ వద్దకు వచ్చి, నేను ఈ దేశపు వజీర్ను. మా సుల్తాన్కి వారసులు ఎవరూ లేరు. మా సుల్తాన్ శవానికి ఎదురైన బాటసారులలో ఎవరైతే శవం మోసుకు వస్తున్న వారి కాలి ముందు పడతాడో వారిని సుల్తాన్గా భావించాము. అందువలన మీరే మా దేశపు సుల్తాన్ అన్నాడు. ఆ మాటలు విన్న బషీర్కు చాలా ఆనందమైంది. అదృష్టం తనని వరించిందనుకున్నాడు. ఫకీరు చెప్పిన మాటలు నిజమయ్యాయనుకొని వజీర్తో పాటు నగరానికి బయలుదేరాడు. సుల్తాన్ వస్తున్నాడని తెలుసుకున్న నగర ప్రజలు బషీర్పై పూలవర్షం కురిపించారు. రాజభవనం చేరిన తర్వాత పరిచారికలు అతనికి పన్నీరు స్నానం చేయించి పట్టుబట్టలు కట్టారు. ఆనాటి నుండి బషీర్ సుల్తాన్గా మారాడు. బషీర్ సుల్తాన్గా మారి రాజభోగాలు అనుభవించిన ఆ రోజు కొలంలో చూసిన అందమైన స్త్రీని మరవలేకపోయాడు. ఎలాగైనా వెతికి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. బషీర్ విచారంతో ఉండడం గమనించిన వజీర్ కారణం అడిగాడు. బషీర్ తన మనసులోని మాటలు చెప్పాడు. అది విని వజీర్, సుల్తాన్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె ఏదో దేశపు యువరాణి అయి ఉంటుంది. కానీ ఏ దేశానికి చెందినదో తెలుసుకోవాలి. దానికి ఒక మార్గం ఉంది.
మన దేశంలో ఉన్న అతిపెద్ద చిత్రపటశాలలో అందమైన యువతుల చిత్రాలు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి మీ మనసు దోచిన యువతి ఉందో లేదో తెలుసుకోండి అన్నాడు. వెంటనే బషీర్ మారువేషంతో ఆ చిత్రశాలకి వెళ్ళాడు. అక్కడ అందమైన యువతుల చిత్రాలు అమ్ముతున్నారు. బషీర్ ఆ చిత్రశాలలో ఉన్న అన్ని చిత్రాలు వెతికాడు. కానీ తాను చూసిన అందమైన యువతి చిత్రం లేదు. విచారంతో తిరిగి వెళ్తుండగా చిత్రశాల యజమాని, ఇన్ని అందమైన అమ్మాయిల చిత్రపటాల్లో మీకు ఒక్కరు కూడా నచ్చలేదంటే నా వద్ద జంతర్ దేశపు రాకుమారి చిత్రం ఉంది, అది చూడండి అంటూ లోపల నుండి చిత్రపటం తెప్పించి చూపాడు. బషీర్ అయిష్టంతో ఆ చిత్రపటం చూశాడు. అదిరిపడ్డాడు. తన మనసును దోచిన అందమైన అమ్మాయి చిత్రపటం అది. బషీర్ సంతోషంతో ఆ చిత్రపటంలోని యువతి వివరాలు కావాలన్నాడు. అందులకు యజమాని 500 దీనారాలు ఇస్తే చిత్రపటంతో పాటు ఆమె వివరాలు చెప్తానన్నాడు. వెంటనే బషీర్ తన వద్ద ఉన్న దీనారాలు అతడికి ఇవ్వడంతో అతను ఆమె వివరాలన్నీ చెప్పాడు. వెంటనే బషీర్ జంతర్ దేశం చేరి రాకుమారిని కలిసి తన మనసులోని మాటని చెప్పాడు. మీరు సుల్తాన్ అని నాకు తెలుసు, కానీ నన్ను వివాహం చేసుకునేవాడు మాట్లాడే రామచిలుకని తీసుకురావాలి. అది మీ వల్ల అవుతుందా అన్నది రాకుమారి. అది విని బషీర్, తప్పకుండా తీసుకువస్తాను. ఇంతకీ ఆ రామచిలుక ఎక్కడుంది అని అడిగాడు. ఆ మాటలకు రాకుమారి నవ్వుతూ, ఆ సంగతి నాకు తెలిస్తే నేను వెళ్ళి తీసుకుంటాను కదా. ఆ రామచిలుక ఒకసారి నా కలలో కనిపించింది. అప్పటి నుండి ఆ రామచిలుకను నేను పెంచుకోవాలనుకున్నాను. ఆ చిలుకని తీసుకువస్తే బహుమతి ఇస్తానని మా నగర ప్రజలకు చెప్పాను. కానీ ఎవరూ తీసుకురాలేదు. అందువలన ఆ రామచిలుకని తీసుకువచ్చిన వారిని వివాహం చేసుకోవాలనుకున్నాను అన్నది. సరే, నేను వెతికి ఆ రామచిలుకను తీసుకువచ్చి నీకు ఇచ్చి నిన్ను నా సొంతం చేసుకుంటాను అని బషీర్ వేగంగా బయటికి వచ్చాడు. ఆలోచిస్తూ ముందుకు చాలా దూరం నడిచి బషీర్ బాగా అలిసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు. అప్పుడు బషీర్కు కలలో ఫకీర్ కనిపించి, బషీర్, ఏం విచారంతో ఉన్నావు? నేను చెప్పినట్లు సుల్తాన్గా మారావు కదా అన్నాడు. మీరు చెప్పినట్లు నన్ను అదృష్టం వరించి సుల్తాన్గా మారాను. కానీ నేను జంతర్ దేశపు రాజకుమారిని వివాహం చేసుకోవాలనుకున్నాను. ఆమెకు మాట్లాడే రామచిలుకని తీసుకువస్తే నన్ను వివాహం చేసుకుంటానంటున్నది. ఆ చిలుక ఎక్కడుందో తెలియక అల్లాడుతున్నాను అన్నాడు బషీర్. బషీర్, బాధపడకు. నీకు నేను సహాయం చేయాలని నీ కలలో కనిపించాను. ఆ మాట్లాడే రామచిలుక కైరో నగరంలో గుహలో మాయల పకీరు వద్ద ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళు అని అదృశ్యమయ్యాడు పకీరు. బషీర్ చటుక్కున నిద్రలేచి కలలో తనకి పకీరు చెప్పింది గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వెంటనే బయలుదేరాడు. కైరో నగరం ఎక్కడుందో తెలియదు. అయినా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళసాగాడు. దారిలో పెద్ద ఎడారిలో బషీర్ చిక్కుకున్నాడు. ఎడారిలో ఇసుక తుఫాను వేగంగా వేచసాగింది. బషీర్ ఆ వేడిగాలికి తట్టుకోలేక ఎగిరి పెద్ద ఇసుక దిబ్బలో పడి మెడ లోతు వరకు ఇసుకలో కూరుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా ఇసుకలో నుండి బయటికి రాలేకపోయాడు. రాకుమారిని వివాహం చేసుకోవాలని సుల్తాన్ భోగాన్ని వదిలి అన్యాయంగా ఇసుకలో చిక్కుకున్నానని బాధపడ్డాడు. ఇంకా కొంచెం సేపు అలా ఉండిపోతే ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్నాడు. ఆ సమయంలో అతడి ముందు పకీర్ కనిపించాడు. ఆయన్ని చూడడంతో బషీర్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఫకీరు చిరునవ్వుతో బషీరుపై ఉన్న ఇసుక వైపు ఊదాడు. మరుక్షణం ఆ ఇసుక అంతా దూరంగా ఎగిరిపోయింది. బషీర్ ఇసుక నుండి విముక్తుడయ్యాడు. ఆ తర్వాత ఫకీర్ అతడికి తాగడానికి నీరు ఇచ్చాడు. కొంతసేపటికి బషీర్ ఆనందంతో ఫకీర్ కాళ్లపై పడి, అల్లా నన్ను కాపాడ్డానికి మిమ్మల్ని పంపుతున్నట్లుంది. మీరు ఎంతో శక్తివంతమైన ఫకీరులా ఉన్నారు. నాకు చాలాసార్లు సహాయం చేశారు. ఆఖరిసారిగా ఆ మాయల ఫకీరు ఉన్న గుహ ఎక్కడుందో చూపి వెళ్ళండి అన్నాడు. ఫకీరు నవ్వుతూ బషీర్ని తనతో పాటు తీసుకొని మాయల ఫకీరు ఉన్న కొండ గుహ వద్దకు వెళ్ళాడు. బషీర్ సంతోషంతో గుహలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఫకీరు రామచిలుకతో మాట్లాడుతున్నాడు. రామచిలుక మాటలు ముద్దు ముద్దుగా వినసొంపుగా ఉన్నాయి. బషీర్ ఫకీరు వద్దకు వెళ్ళి, మీ వద్ద ఉన్న మాట్లాడే రామచిలుక నాకు కావాలి.
జంతర్ దేశపు రాకుమారికి ఆ చిలుకనిస్తే నన్ను వివాహం చేసుకుంటానంది. అందువలన నేను అష్టకష్టాలు పడి ఇక్కడికి వచ్చాను. దయచేసి నాకు ఆ చిలుకని ఇవ్వండి అని అడిగాడు. ఆ మాటలు విని ఫకీర్ కోపంతో, ఇది నా ప్రాణంతో సమానం. దీన్ని వదిలి నేను ఉండలేను. దీన్ని ఎవ్వరికీ ఇవ్వను. ఇంత విలువైన చిలుకని నువ్వు ఎవరినో వివాహం చేసుకోవడానికి నేనెందుకు ఇవ్వాలి? మర్యాదగా బయటికి వెళ్ళు అన్నాడు. అందులకు బషీర్, నేను సుల్తాన్ని. ఆ చిలుకని నాకు ఇస్తే మీకు ఏది కావాలన్నా ఇస్తాను. దయచేసి ఆ చిలుకని ఇవ్వండి అన్నాడు. అందులకు ఫకీర్, నువ్వు ఎవరివైనా నాకు భయం లేదు. కానీ నా ప్రాణానికి ప్రాణమైన రామచిలుకని నీకు ఇవ్వాలంటే దానికి బదులు నీ ప్రాణం ఉన్న గుండెని నాకు ఇవ్వగలవా అని అడిగాడు. ఆ మాటలకు బషీర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఫకీర్, ఆ రాజకుమారి అంటే నాకు ఎంతో ఇష్టం ఉందని చెప్తున్నావు. మరి ఆమె కొరకు నీ ప్రాణం అర్పించడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నాడు. అందులకు బషీర్, నేను నా ప్రాణం ఇవ్వడానికి ఆలోచించలేదు. నేను ఇక్కడ చచ్చిపోతే ఈ రామచిలుకని రాకుమారికి ఎవరు అందజేయగలరు? నేను చనిపోయినా పర్వాలేదు. నా స్వప్న సుందరి కోరిక తీర్చారన్న సంతోషం నాకు మిగలాలి అన్నాడు. నేను రామచిలుకని ఆ రాకుమారికి అందజేస్తాను అని ఫకీర్ చెప్పడంతో బషీర్ కత్తితో తన గుండెని పొడవడానికి పైకెత్తాడు. అంతలో ఫకీర్ అతని వారించి, నీ నిజమైన మనసు తెలుసుకోవాలని నాటకమాడాను. ఈ రామచిలుకని నువ్వు తీసుకువెళ్ళు అంటూ బషీర్కి రామచిలుకని ఇచ్చాడు. బషీర్ సంతోషంతో ఆ చిలుకని దేశానికి తీసుకువెళ్ళి రాకుమారికి ఇచ్చాడు. ఆమె సంతోషపడింది. ఆ మరునాడే వారి ఇద్దరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. బషీర్ సంతోషంగా కాలం గడిపాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.